ఖతర్నాక్ కామెడీ షో. చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమంది? నువ్వు మంచి లా ఉన్నావు అని అందంగా ఉన్నా అని చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. యోగా మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో యోగా మాస్టర్, మా ఆవిడకి యోగా నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవడైనా నైట్ కి తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్టే ఉంటుంది, నా లైఫ్ లో కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు? యోగా టీచర్ పళని. మా ఆవిడకి యోగా నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్, 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నో. బంగారం, ఈ యోగా మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చాడు. హలో, అవునరా? యోగా నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు, ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ను బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు. 500 అన్నాడు నా ఫేస్ వాల్యూకు. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అవ్విపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ ఆకలేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు, మాకు యోగా మాస్టర్. మీరు వదిలేయండి. ఓకే. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. యోగా అంటే కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను యోగాలో కొత్త ప్రయోగాలు చేస్తాను. పాత పట్టుకొని ఎప్పుడు ఏలాడను. యోగా గురించి తెలుసా? తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? కంట్రోల్. సార్, నేను రైట్ పర్సన్ నేర్చుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక లేదు, మంచోడే. మంచి. మీరు చెప్తే ఓకే. ఈ యోగాని రౌండ్ యోగా అంటారు. వృత్తాసనం అంటారు అనమాట. ఆ రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి, అగో చూడు సార్, మొత్తం రైట్ పర్సనే. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు.
ఏంద్రా ఇప్పుడు అరచేతులను అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అట్లా కలుగుతుంది ఎక్కడన్నా నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది నాకు కూడా కలిపి ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని నువ్వు బాగా నేర్పినవురా చాలే రేపు పొద్దున్న రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున్న రాపో, వెళ్ళిపో వెళ్ళిపో. కావేరి గారు మీరు శ్వాస మీద దాసి పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి యోగాల. అది గుర్తు పెట్టుకోండి. లోపలి పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్ ఎవరో ఇంత రాత్రిపూట ఆ, ఇంత రాత్రిపూట వచ్చింది. మీ ఆవిడని పంపించు బ్రదర్, యోగా నేర్పిస్తా. నీ మైండ్ ఏమో దొబ్బిందారా? రాత్రిపూట నా భార్యను పంపు యోగా నేర్పుతా అంటావు. 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను ఏంటో brother. 2 ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కచ్చలి. ఏమండి మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా. పెట్టింది రేపు పొద్దున్న రేపు. రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా. రైట్ పర్సన్ ఉంటారు. ఏమండి పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేస్తా. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రిపూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? యోగా వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మాటికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో నేర్చుకో. అరే ఫలాని, అరే ఫలాని, అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? శవాసనం బ్రదర్. శవాసనం అంటే ఒక్క సాపలో ఇద్దరు పడుకోనా? ఇంకో శాపం ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓదా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే మెంటల్ దానా. లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? వెళ్ళటం ఎందుకు, రావటం ఎందుకు? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వానిలో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదనే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. మీరు రండి. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ఏ ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లరి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా ఆవిడ వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. అరే ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేక చెల్లే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు విషయాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకాలు గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం యోగా బుక్ లో చూపెట్టరే. బ్రదర్ మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లరి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి
తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. నీ అప్ప లోపలికి పో. నరుకుతా. ఆవిడ మీద ఒక్క చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా ఒరేయ్, నువ్వు నడువే. నడువు లోపలికి పో. బయటికి పో. అబ్బా, 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 అబ్బా. అరే ఇదే వాసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. యోగాలో నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? అరే కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏయ్, ఏయ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థి రామస్వామి మీద రాజారత్నం గారు భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందారు. రాజరత్నం, రాజరత్నం. నన్ను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇక నుంచి మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ సర్పంచ్ రాజారత్నం ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. అయిపోయాడు. కమిట్ అయ్యాడు, అయిపోయాడు. అంతేకాదు మన ఊరికి సేవ చేసి రాష్ట్రంలోనే ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోకపోతే నా పేరు రాజారత్నమే కాదు. వాడప్పుడు వీడెవడు? వాడప్పుడు వీడెవడు? అరే శ్యామల, నా గెలుపులో నీ పాత్ర ఎంతో ఉందిరా. రాజరత్నం, మా ఊరికి మంచి నాయకుడు కావాలి కాబట్టి మేము గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. సరే 10 రోజుల నుంచి అరిచి అలసిపోయారు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాజరత్నం కంగ్రాట్స్. థ్యాంక్స్ తమ్ముడు. ఓడిపోయానని బాధపడకు. గెలుపోవటంలో సహజం. ఈ రోజు నేను గెలుస్తాను, రేపు నువ్వు గెలుస్తావు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్స్. తాత అయిపోయాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాను తాత. నాకు 4 కొడుకులు ఉన్నారు. ఒక్క ఎదవ నన్ను బాగా చూసుకోవట్లేదు. తాత నువ్వేం బాధపడకు, నేను నీకు ఉన్నాను తాత. నువ్వు గొప్ప అడుగురా. నేను కాదు తాత గొప్పని, మన ఊరి సర్పంచ్. అదేంటి? నువ్వు ఉండేది ఆయన ఇంట్లోనే. సర్పంచ్ గారు రాజరత్నం. ఏంటి శ్యామల? ముసలోడు పాపం 4 కొడుకుల్ని కన్నాడు, ఒక్కడు కూడా సరిగ్గా చూడట్లేదట రాజరత్నం. ఓ అవునా? ఆ. వృద్ధాశ్రమం ఏమైనా వేద్దామా? ఏం మాట్లాడుతున్నావు రాజరత్నం? ఇతన్ని వృద్ధాశ్రమంలో వేస్తే సర్పంచ్ గా నీ పరువు ఏమవుద్ది, ఊరి పరువు ఏమవుద్ది? మరి ఏం చేద్దాం శ్యామల? నీ ఇంట్లో ఉంచుదాం. ఆ ఇంట్లో ఉంచడం ఏంటి శ్యామల? రాజరత్నం, ఇప్పుడు మా ఊరికి పెద్ద దిక్కు ఎవరు? నువ్వే కదా. అవును. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకే కదా చెప్తా. అవును. మరి నువ్వు లోపలికి పోతావు, ఇంట్లో పో. అది కాదు శ్యామల, ఒక్క నిమిషం. వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. రాజరత్నం, మేము నిన్ను గెలిపించాం, నువ్వు మానవత్వాన్ని గెలిపించాలి రాజరత్నం. తాత నువ్వు లోపలికి పో తాత. రాజరత్నం, ముసలోడు కొద్దిగా జాగ్రత్త చూసుకో. ఏంటో ఈ శ్యామల, ముసలోడు నా ఇంట్లో పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒకటైతే పర్లే, ఇప్పుడు ఎన్ని వస్తాయో. అమ్మా, అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా బాబు? ధర్మం చేయండి అయ్యా. తమ్ముడు, నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుక్కుంటున్నావు? 4-5 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాను అయ్యా. ఇక నుంచి నీకు అడుక్కునే అవసరం లేదు తమ్ముడు. అదేంటయ్యా? అవును తమ్ముడు. రాజరత్నం, రాజరత్నం. ఏంటి శ్యామల? ఈడు మన ఊర్లో అడుక్కుంటున్నాడు రాజరత్నం. ఇప్పుడు ఏం చేయాలి శ్యామల? వాడి పేరు మీద 1 ఎకరం పొలం రాయరాదు. వాడికి 1 ఎకరం రాసావనుకో, ఈ బొచ్చ వదిలేసి నాగలు పట్టుకుంటాడు. వాడు నాగలు పట్టుకుంటాడు, బొచ్చి నేను పట్టుకోవాలా? అలా మాట్లాడతాంట రాజరత్నం. మరి లేకపోతే ఏంటి శ్యామల? ముసలోడిని ఒకటి తీసుకొచ్చి లోపల పెట్టు, ముష్టోడిని తీసుకొచ్చి ఎకరం పొలం రాయమంటున్నావు. ఏంటి స్వామి ఇది? శ్యామల, వాడికి చేత కాకపోతే చెప్పు, మేమెక్కుతాం. ఈడొక్కడు ఒలింపిక్స్ లో కాగడా పట్టుకుని రెడీ
రెడీగా ఉన్నాడు, రెడీగా ఉంటాడు ఈడు. ఒక్క సిగ్నేచర్ ఈ పేపర్ మీద ఒక్క సంతకం. అదేంటి శ్యామల? నువ్వు చేయి రాజరత్నం. చూడు చూడరా, మనసున్న మనసు వ్యక్తిగా నీకు 1 ఎకరం పొలం రాశాడు రా. వీడో బలవంతంగా రాయించేసి నేను రాజారని చెప్తున్నాడు, దరిద్రుడు. మన సర్పంచ్ కి థ్యాంక్స్ చెప్పు. అయ్యా మీరు దేవుడు, అయ్యా దేవుడు. ఇప్పుడైనా ముక్తి భాష ఆపేసి వ్యవసాయం చేసుకోపో. రాత్రేత్ర అమర్ హై, రాత్రేత్ర అమర్ హై. అమరే కాదురా, హమారా హై. ఇప్పుడు నువ్వు 100% సర్పంచ్ పదవికి న్యాయం చేస్తున్నావు రాజు. 100% న్యాయం చేస్తున్నావు. నువ్వు మాత్రం నన్ను అన్యాయం చేస్తున్నావురా. రాజారత్నం ఆకలి పొయ్యి మీద అన్నం పెట్టు. ఇప్పుడే ఒకడికి ఎకరం పెట్టాను రా. 10 పూటలు తింటున్నా, 10 సార్లు తింటున్నావు రా దరిద్రుడా. అసలు అందుకే రా నిన్ను మేపలాకి బయట తరిమేసి ఉంటారని. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు, మళ్ళీ ఎవడు వచ్చాడు? ఏంటి ఇది నా కోడండి. అయితే 2 రోజుల నుంచి గుడ్డు పెట్టట్లేదండి. 2 రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదా? అవునండి, గుడ్డు వస్తున్నట్టుగానే ఉంటుందండి, కానీ బయటకు రావట్లేదండి. అదేంటండి అలా చేస్తారు మీరు? ఏ సమస్య వచ్చినా నేనున్నాను మీకు అన్నారు కదండి. సమస్య కోడి గుడ్డు పెట్టడం లేదు, మరి పేడ వేయడం లేదు. సర్పంచ్ చెప్పాల్సిన సమస్యలు అంటే ఇవే. అది కాదండి, కోడి గుడ్డు అండి. గుడ్డు అంటే నడ్డి మీద అంటే పోదులకే గుడ్డు రకరకాలుగా ఉన్నారా ఈ ఊర్లో అందరూ. రాజారత్నం ఓరు ఎక్కడ తగిలావురా నువ్వు? నాకు ఎక్కడ తగిలావే నువ్వు? ఆడేమో గుడ్డు అంటాడు, ఈడేమో ఫుడ్ అంటాడు. అసలు ఈ వయసులో ఎలా అరుగుతుందిరా? పదరా, నేను వండి పడతాను. హలో, అవునా? సరే, మన సర్పంచ్ తీసుకొస్తాను ఓపెనింగ్ కి. మీరందరూ రెడీ చేసుకోండి. రాజరత్న ఏం చేస్తున్నావు? ఏంటి శ్యామల? వాడికి దేశం కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒక నప్ప చెప్పావు కదా, ఆడికి వండి పెడుతున్నాను. నేను ఈ ఊరికి సర్పంచ్ అయ్యాను, ఆడికి వంట పుట్టిన అయ్యాను. నాకేం అర్థం కావట్లేదు. సర్లే, చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్దాం. ఓపెనింగ్ ఇది శ్యామల. సర్పంచ్ చేయాల్సినటువంటి పనులు ఇవి. ఇది చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు. ఉండొస్తాను. ఓపెనింగ్ అన్నావు ఏంటది? ఏదో దిగుమతికి సంబంధించిన కార్యక్రమం అంట. దిగుమతి కార్యక్రమం. సరే పద. కర్ణాథ్ గారు, మన సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం సర్పంచ్ గారు, రండి. నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు. రాజరత్నం మరుగుదొడ్లు. చాలా కష్టపడి కట్టుకుని మీ పేరు పెట్టుకున్నామండి. దిగుమతి కార్యక్రమం అంటే ఇదా? ఓపెనింగ్ అంటే ఏ వైన్ షాపో ఏ ఫైనాన్స్ షాపో అనుకున్నాను రా. ఇది అనుకోలేదురా. ఫస్ట్ టైం నా పేరు చూసి నాకు అసహ్యం వేస్తుందిరా. ఆ బోర్డు మీద నా పేరుని తీయించేరా. ఏంటి రాజరత్నం, ఎంత అభిమానంగా వాళ్ళు నీ పేరు పెట్టుకుంటే పేరు తిప్పేదంటావేంటి నువ్వు? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. ఎక్కడ ఎక్కువ నా మీద ఎక్కండి. నువ్వు ఎక్కుతావు, మధ్యలో ఈడు ఎక్కుతాడు, మధ్యలో రోజంతా ముసలోడు ఎక్కుతాడు. ఎక్కడ అందరూ ఎక్కించుకోవడానికి నేను ఉన్నాను ఇక్కడ. కత్తిరపండ్రా. సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. చెప్పట్లేవు. నాకు వ్యాపారం కూడా ఉందా? రాజరత్నం, ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. నీ మైండ్ వదిలేరా, ఆ కార్యక్రమం ఏదో మీరు చూసుకోండి. సంతోషం కదా? రాజరత్నం, సంతోషం. ఇప్పుడు ఏంటంటే 2 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది, బట్టలు పెట్టాలి. నీకా? నేను అంత స్వార్థపడిన రాజరత్నం, మన ఊరు వాళ్ళందరికీ. నాకంటే ముందు సర్పంచ్ లేని వాళ్ళందరూ కలిసి ఇలాగ ఊరు వాళ్ళందరూ బట్టలు తీసారా? అప్పుడు ఎదవాళ్ళు 10లో ఉన్నారు, ఇప్పుడు 10లో ఉన్నది ఎవరు? రాజరత్నం. బొంగులో రత్నం. రత్నం అంటూనే నన్ను నాయకుని చెప్తున్నారా? శ్యామల, వాడికి చేత కాకపోతే దిగిపోమని చెప్పు, మేమెక్కుతాం. ఇప్పుడు నువ్వు ఊరి వాళ్ళకి బట్టలు పెడతావా లేదా? ఎలా పెట్టమంటారా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? రామస్వామి, ఫస్ట్ టైం ఒక వెదవకి ఓటేస్తానని నేను ఫీల్ అవుతున్నాను రామస్వామి. నేను మోసపోవడం కాకుండా ఊరు మొత్తం మోసపోయింది రామస్వామి వీడికి ఓటేసి. అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మనం అందరం మోసపోయాం. ఓటేసిన పాపానికి మనల్ని
రూపాయలు ఎందుకురా? నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉందిరా. ఇది అమ్మేసి ఊరు మొత్తాన్ని బట్టలు తీసిరా. ఎప్పుడు ఊరు వాళ్ళందరూ బట్టలు కొనుక్కుంటారు. నాకు తప్ప రాజకీయ నాయకుడు అంటే నీలా ఉండాలి రాజరత్నం, నీలా ఉండాలి. వాటర్ మాత్రం నీలా ఉండకూడదురా. కార్యకర్తలు ఇలా ఉండకూడదు. రాజారత్నం ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు. నన్ను తిని ఇంట్లో బియ్యవన్నీ నువ్వు తినేస్తున్నావు. ఆస్తి మొత్తం వాడు తినేస్తాడు. గెలిచిన తర్వాత ఎలిగిపోయే నాయకులు చాలా మందిని చూసారా? గెలిచిన తర్వాత కూడా నలిగిపోయే నాయకుడు నేను ఒక్కడే ఉన్నాను రా. ఆకలి వండి పెడతా. రాజరత్నం ఏం చేస్తున్నావు? నాకే టెన్షన్ కదా వీడు వస్తుంటే. రాజారత్నం ఎంత టెన్షన్. అరే ఏం చేస్తాను రా, ఆడికి వండి పెడతాను. అరే శ్యామల, ఆడేంట్రా బాణపొట్టకు అంతేసి తింటున్నాడు. ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఆడు చెయ్యారటం లేదు, నా పొయ్యారటం లేదురా. ఒక్కొక్కడికి ఒక వీక్నెస్ ఉంటుంది రాజు వీక్నెస్. పాపం ఏం చేస్తాం. సరే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నువ్వు కొత్తగా సర్పంచ్ అయ్యావు కదా, ఊరి వాళ్ళందరూ ఇళ్ళకి రంగులు వేద్దాం అనుకుంటున్నారు రాజు. ఒక్క నిమిషం తీసుకురా పేపర్ తీసుకొస్తాను. మంచి నాయకుడు, మా ఊరికి కావాల్సిన నాయకుడు. రాజరత్నం పేపర్ తీసుకొస్తా అనుకుంటే సూట్ కేసు తీసుకొని వచ్చావు. నేను దండవరా. నీ ఊరు వద్దు, మీరు వద్దు, నాకు పదవి వద్దురా. నేను పోతాను. ఎక్కడికి పోతావు రాజరత్నం? అడవిలోకి పోతాను రా. ఆకులు వాళ్ళమైనా తింటాను కానీ మళ్ళీ నీ ఊర్లో అడుగు పెట్టను రా. ఈ ఊర్లోకి రాను. రాజారత్నం నేను వస్తున్నా. నీకు దండం పెడతాను, నన్ను వదిలి. నేను వస్తున్నా రాజారత్నం. రాజారత్నం పోరా. మా ఊరికి సర్పంచ్ లేకపోతే మాకేమైనా లోటారా? మా నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు. ఆవిడ ఊరికి కలర్ వేయడం కాకుండా మా రోడ్ల కూడా కలర్ వేస్తుంది ఆవిడ. వాడప్పుడు వీడప్పుడు నమస్తే మేడం, రండ్రా. ఖతర్నాక్ కామెడీ షో. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. బకరా భరద్వాజ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చాడేంటని ఆలోచిస్తున్నారా సార్? ఆ కుటుంబరావు గారు రెండో పిల్లం గోడెక్కిందని చెప్పి వాడు కొడుకు రైలెక్కి డిప్రెషన్ తో ఎక్కడికో వెళ్ళిపోయారు సార్. ఆ గారితో పెళ్లి చేసుకుని వచ్చాను సార్. ఇంతకీ ఆ కుటుంబరావు ఎవరండి? నేను నీకు మొగుడైతే ఆ నాకు మొగుడు లేవే. అంటే మీ ఇద్దరు భార్యల్ని వేటాడింది ఆడే. నన్ను వేటాడుతాడా? వెంటల్దానా అలా అనకే, పైన తదాస్తు దేవతలు ఉంటారు. మా ఇద్దరు కాపురం బాగుండాలని ఆశీర్వదించండి బాబు గారు. ఎంట్రీ తెలియకుండా ఎలా ఆశీర్వదించుంటావే? వాడు కంట్రీలోనే లేడు అంటే వాడు ఎంట్రీ గురించి ఆలోచిస్తారేంటి సార్? పెద్ద కంత్రిగాడే. ఏదో హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆశీర్వదిస్తుంటే తుమ్ముతామంటే 2 నిమిషాలు ఆపుకోలేవా? ఏ మీ ఇద్దరు పిల్లలు వెళ్తుంటే ఆపేవా? తుమ్ములో సెల ఆపుతారండి. పద మన పచ్చని సంసారంలో కాలు పెడదాం. బావలు 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 సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా బావలు సయ్యా సై రింబోల రిం. వాడికి కూడా లేడీగా నువ్వేంట్రా జబర్దస్త్ పడ్డావు? నాన్న అప్పుడే ఏంట్రా? ఈ లంగా వస్తే చాలా టైట్ అయిపోతుంది. అవునా, వెళ్ళి పోసుకోపో. ఇటు మన ఇల్లు అటు. ఈ తండ్రి కొడుకులేంటి మళ్ళీ గెటప్ మార్చారనుకుంటున్నారేంటి సార్? ఏం చేయాలి సార్ పరిస్థితుల్లో సార్? వీళ్ళు గోడలు మాత్రం బాగానే దిక్కుతున్నారు, ఇమిడియట్ గా గోడలు ఎక్కేస్తున్నారు. కృష్ణానదిలో 3 మునుకలు మునుగవే అన్న. నేను పతివతానండి, 30 మునుకలు మునుగుతా అంది. 29 వరకు కనబడింది సార్, 30కే కనబడలా. కష్టపడి వెతికించడం ఎందుకు, భరద్వాజ దగ్గర వెతుకుంటే సరిపోతుంది కదా అని వచ్చేసి రెడీమేడ్ గా తెస్తాడా భరద్వాజ్? నా పెళ్ళం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో సికింద్రాబాద్ లో నేను నా కొడుకు ట్రైన్ ఎక్కి నిజమే సార్. భరద్వాజ గుర్తుకొచ్చి మధ్యలో మౌలాలిలో దిగేసిన సంగతి ఈ భరద్వాజకు తెలియదు సార్. ఈ ప్రభుత్వ పథకాలు జనాలకు ఎంతవరకు అందుతున్నాయో లేదో తెలియదు కానీ ఈ భరద్వాజ పథకాలు నాకు మాత్రం పర్ఫెక్ట్ అందుతున్నాయి సార్.
ఈ రకంగా భరద్వాజ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను ఎథిక్స్ లేకుండా ఏది ఫాలో అవ్వను సార్. నా పిల్లం కన్ను మూస్తేనే వాడి పిల్లం మీద కన్నేస్తున్నాను సార్. మీకేమో మీకు కన్నింగ్ పిల్లలా కనబడుతున్నాను. డాడ్ పద వెళ్దాం. ఎక్కడికి? ఓ 2 నిమిషాలు ఉండరా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. వాత మాట్లాడితే ఆడుస్తారా తీరుస్తారా చూడడం తప్ప. అయినా మనము ట్రైన్ దిగిందెందుకు, ఈ గడప లేసిందెందుకు? అంటే మనం మాటిమాటికి భరద్వాజ డోర్ కొడితే అందరు ఏదోలా అనుకుంటున్నారా? ఎందుకు చెప్పు డాడీ? పింఛన్ తీసుకునే వయసు వాడిది, పిల్లలు కనే వయసు నీది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నువ్వు శేఖర్ మాస్టర్కి తక్కువ, తరుణ్ మాస్టర్కి ఎక్కువ అయిపోయావురా నువ్వు. సార్ కొడుతున్నాను సార్ డోర్. కానీ కానీ నాశనం అయిపోయాడు. డాడీ నువ్వు ఇంత సెన్సిటివ్ అని అనుకోలేదు. నేను కొడతాను చూడు. భరద్వాజా, ఒరే భరద్వాజా. ఎవరు మీరు? భరద్వాజ నాకు గుర్తుపట్టలేదా? అసే మనం ఫస్ట్ టైం వచ్చాము కదే, మనల్ని ఎలా గుర్తుపడతాడు? నమస్తే భరద్వాజ గారు. ఎవరు? నేను కుటుంబ ఏమంటే భరద్వాజ గారు, భరద్వాజ గారు. ఎవరు మీరు? నేను కుటుంబరావు చెల్లినండి. నువ్వు కుటుంబరావు చెల్లివైనా, వాడింటిలో పిల్లివైనా నల్లివైనా నా గుమ్మంలో అడిగి పెట్టడానికి వీలేదు. ఆడు నాకు బద్ధ శత్రువే. మీకు బద్ద శత్రువు అయితే వాడు నాకు గర్భ శత్రువు. గర్భశత్రువు ఏంటి? నేను కుటుంబరావు కౌల పిల్లలు. నేను ముందు పుడతా అంటే సరే అన్నాడు. నేను పుట్టే సమయానికి నా కాళ్ళు లాగేసి వాడు ముందు పుట్టేసి ఇప్పుడే లాగాడా? అంతటితో ఆగాడా? మీకడ వాడు లాక్కున్నాడు, పాలు నాకు ఇచ్చేవాడు. వాడు ఐస్ క్రీమ్ వాడు లాక్కునేవాడు, పుల్ల నాకు ఇచ్చేవాడు. అర్థమైందా? అన్ని వాడు లాక్కుంటే నువ్వేం చేసావమ్మా? నీ పిల్లని ఇద్దరిని లాక్కుంటే నువ్వేం చేసావు? నీకు ఈ విషయం ఎలా తెలుసు? నాకేంటి, జనాలందరికీ తెలుసు. నీ మొగుడెవరు? ఎందుకు డాడీ ఏడుస్తున్నావ్? ఒక మగాన్ని పట్టుకొని మొగుడు ఏడంటే ఏం చెప్పాలో తెలియక వాడి క్వశ్చన్కి వాడి ఆన్సర్ చెప్పుకోవాలంటే నువ్వు కూడా అయ్యో దేవుడా. అర్థమైంది. ఏమర్థమైంది? నీ జీవితంలో ట్రైలరే గాని సినిమా లేదని అర్థమైంది. వీడికి ఏం అర్థం కాలేదని నాకు అర్థమైంది. మీకే అవసరం వచ్చినా ఈ భరద్వాజ్ ఉన్నాడు. థ్యాంక్స్ భరద్వాజ గారు. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారండి. పిలవండి. పారిజాతం. ఇది నా భార్య పారిజాతం. ఈవిడ కుటుంబరావు చెల్లెలు కామాక్షి. నా కూతురు వనజాక్షి. నమస్కారం. నమస్కారం. పిన్ని. దారా తీసుకురా. మమ్మీ ఆ. ఈ పిన్నిని పరిచయం అవ్వు. హాయ్ అండి. మీ చేతులు ఎంత స్మూత్ గా ఉన్నాయో. మీరు కూడా చాలా బాగున్నారు. మమ్మీ ఆ, దాదా ఇట్రా ఈ పక్కన పోసుకోపో. రండి కూర్చోండి. తప్పకుండా. కూర్చోండి కూర్చోండి. ఏంటండి మీ అమ్మాయి నిలబడి పోసుకుంటుందంటే? నా కూతుర్ని చిన్నప్పటి నుంచే మగాళ్ళ పెంచా. చీర చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ. ఇటువంటి చాలా ఉన్నాయండి. రండి చూపిస్తాను. అయ్యో అవునా? రండి, నాకు కూడా కావాల్సింది అదే. ఎక్కడికి? లోపలికి. అమ్మాయిలు వాళ్ళ చీరలు చూపించుకుంటారు. మనకంటూ ఇక్కడ రండి కూర్చోండి. నాకు ఒక మంచి కథ చెప్పండి. కథ చెప్పడంలో ఈ భరద్వాజ్ ఎక్స్పర్ట్. అనగనగా ఒక రాజు వేటకని అడవికి వెళ్ళాడు. దేని మీద వెళ్ళాడు? అడవి మీద వెళ్ళాడే. ఆ రాజు అడవిలో వెళ్తూ ఉంటే పెద్ద సౌండ్ వచ్చింది. అలాగే వచ్చిందా? అలాగే వచ్చింది. కానీ అడవిలో రావాల్సిన సౌండ్ ఇంట్లో వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. కాదు, ఇంట్లోనే వచ్చింది. అడవిలో నుంచి వచ్చింది. అంటే కథ చెప్పడంలో నేను అంత ఇన్వాల్వ్ అయి చెప్తున్నానా? ఆ. ఆ రాజుగారు ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని అబ్జర్వేషన్ చేస్తూ ఉండగా అడవిలో మళ్ళీ పెద్ద సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సౌండ్ ఇంట్లోంచి వచ్చింది. అడవిలో నుంచి లేదు, వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అడవి నుంచి వచ్చింది. అబ్బా ఉండవమ్మా పారిజాతం. ఏమైంది? ఏమైందేమోనండి. లోపలికి వెళ్ళాను. ఆ కామాక్షి నా మీద చెయ్యి వేసింది. నా ఒంట్లో రిథమ్స్ వచ్చాయండి. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చిందండి. ఆర్ఆర్ వచ్చిందా? నేను ఇప్పుడు పట్టుకుంటాను. ఏమొచ్చింది? చిరాకు వచ్చింది. నేను పట్టుకుంటే చిరాకు వచ్చింది, కామాక్షి టచ్ చేస్తేమో ఆర్ఆర్ వచ్చిందా? ఈ కుటుంబరావు గారి ఫ్యామిలీ శాస్త్రజ్ఞులకే అర్థం కాని సబ్జెక్ట్ అయిపోయింది. మమ్మీ నువ్వు మాటి నిలబడి పోస్తుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇంట్లోకి వెళ్దాం పద.
మళ్ళీ వస్తాం జాగ్రత్త. పదే లోపలికి ఇటు కదే అటు. ఏమోనండి నాకు కన్ఫ్యూజ్ గానే ఉంది. డాడీ ఏమంటే నీకు తలనొప్పి వచ్చింది, పారిజాతం పిన్ని నీకు జండు బాం రాసింది. నువ్వు నా దగ్గర ఉండాల్సినోడివి కాదురా, ప్రభుత్వానికి సలహాదారుడుగా ఉండాలిరా నువ్వు. నాకు అలుపు వస్తుంది కానీ నీకు అలుపు రావట్లేదేంట్రా? కలపొస్తే పిన్నెలు వస్తుంది డాడీ. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పారిజాతం పిన్ని ఏంటమ్మా? మా డాడీకి తలనొప్పిగా ఉంది. మీ డాడీకా? అంటే మా మమ్మీకి తలనొప్పిగా ఉంది. ఇందాక డాడీ అన్నావు. మమ్మీ అయినా డాడీ అయినా నాకు మమ్మీ అయితే కదా అంకల్. పద పిన్ని. మీరెక్కడికి? లోపలికి. అమ్మాయిలు వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు, మనకెందుకు? అవును, ఆ రాజుకి ఏమైంది? నూతులు పడ్డాడే. మరి సౌండ్ రాలే, మరి ఎప్పుడు వచ్చింది? ఇంట్లోనే వచ్చింది సౌండ్. ఇల్లు నుంచి వచ్చింది. ఇంట్లోంచి వచ్చింది. అబ్బా ఉండవే, మీ అమ్మేమో మా ఆవిడ పట్టుకుంది, నువ్వేమో నన్ను తగులుకున్నావు. మళ్ళీ ఏమైంది? ఏమోనండి ఆమె నన్ను తాకినా నేను ఆమెను తాకినా ఆర్ఆర్ మాత్రం నాకే వస్తుంది. ఎలా వస్తుంది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఒసే ఇలా రా, నువ్వు లోపలికి టీ పెట్టు. హలో మమ్మీ, వస్తున్నాను మమ్మీ, వచ్చేస్తున్నా. కొంప తీసి నా కొంప ముంచడానికి ఆ కుటుంబరావు గారు ఆడవేషంలో రాలేదు కదా, ఇప్పుడే చెక్ చేస్తా. కుటుంబరావు ఎవడే? కుటుంబరావు కుటుంబరావు లేడు, వాళ్ళ చెల్లెలుంది అని చెప్పడానికి వచ్చా. నువ్వు కుటుంబరావు చెల్లెలు కామాక్షి, యా, అది నీ కూతురు వనజాక్షి. వనజాక్షి. రే కుటుంబరావు, తండ్రి కొడుకులు కలిసి నా పిల్లాన్ని ట్రాప్ చేయడానికి ఆడవేశంలో వచ్చారా? నువ్వు నీ పిల్లం పోయిందన్న డిప్రెషన్ లో ట్రైన్కి వెళ్ళిపోయావు కదరా? వెళ్ళాను భరద్వాజ, నువ్వు గుర్తుకొచ్చేసి బౌలాలో దిగేస్తావు. దిగేస్తావు? నువ్వు ఎక్కడైనా దిగేస్తావు, ఎక్కడైనా ఎక్కేస్తావురా? ఆవిడ చెప్పి నీ బండారం బయట భరద్వాజ వద్దు భరద్వాజ. ఇది కామాక్షి కాదు, ఆడవేశంలో ఉన్న కుటుంబరావు. కుటుంబరావా? కుటుంబరావు ఆపుతారా మీ డూయట్లు? కుటుంబరావు నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేస్తాను రా, రే నిన్ను చంపేస్తాను రా, నిన్ను చంపేసి. ఇన్ని రోజులు మీతో కలిసి ఉన్నాను, ఏ రోజైనా ఆర్ఆర్ వచ్చిందా మనకి? ఆర్ఆర్ ఎందుకు రాదే? ఆర్ఆర్ ఎందుకు రాదు? వచ్చిందా? కుటుంబరావు నువ్వు పట్టుకో. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొండంతా. ఆర్ఆర్ ఎందుకు రాదే? ఇప్పుడు వస్తుంది చూడే. వచ్చిందా? రాలేదు. వచ్చిందా? కుటుంబరావు గోవిందా చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా. చూసారండి, ఇన్ని రోజులు మీతో కలిసిన ఏ రోజు ఆర్ఆర్ వచ్చిందా? సినిమా కన్నా సంసారం కన్నా ఆర్ఆర్ ముఖ్యం మీకు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు వాళ్ళు కావాలని ఆర్ఆర్ వేయడం లేదే. దానికి నన్నేం చేయమంటారండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఏమి తెలుసో మీకు, చూస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు. ఎక్కడ ఆర్ఆర్ ఉంటుందో మేము అక్కడే ఉంటాం. కుటుంబరావు కుటుంబరావు ఇప్పుడు నేనేం చేయాలయ్యా? నువ్వు రెగ్యులర్ గా ఏం చేస్తావు అదే చెయ్యి, నేను రెగ్యులర్ గా ఏం చేస్తాను అదే చేస్తాను. కుటుంబరావు దీనికి ఎండ ఎవరా? ఏంటి నేను చెప్తాను కదా ఎప్పుడు వాళ్ళ కంగారు ఎందుకు? అంకుల్ ఆ రాజకీయం ఏంది? ఎదవయ్యాయమ్మా, ఎదవా. जबरदस्त खतरनाक
కామెడీ షో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే. తమ్ముడు అన్నయ్య. ఈ పాట మన కోసం సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్య, నువ్వు పల్లవి అయితే నేను చరణం. నేను రాగం అయితే నువ్వు తాళం తమ్ముడు. అన్నయ్య, మన ఇద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎడం చెప్పులా కలిసి ఉండాలన్నయ్య. ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి. ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవో భవ. పితృదేవోభవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా అదృష్టవంతులు అండి. పదండి గుడికి రచించుకుందాం. జాగ్రత్త, అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు, ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కిద్దామా? అన్నయ్య, నీ మాట ఎప్పుడో నేను కాదన్నానా? ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్యకు ఆమ్లెట్ వేసుకుంటారా? ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకుంటారా పో. అలాగేనండి. అన్నయ్య, నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెటా? నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్ అన్నయ్య. అన్నయ్య, తమ్ముడు, మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య. గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. అవును, 3 రూపాయలు ఇచ్చేవాడిని. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య? అప్పుడు వచ్చిన కన్నీటితో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే. దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు? వదిలే. దాని గురించి బాధపడ్డ ఏంటన్నయ్య? 2 రూపాయలు కొట్టిస్తాడు నువ్వు ఒక అన్నయ్యరా? ఏంట్రా మాటలు రారాగి అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తాను ఎంత ఫీల్ అవుతానరా? దరిద్రుడా, నీకు ఎన్ని సర్వీస్ చేస్తాను చిన్నప్పుడు నేను? ఏ సర్వీస్ చేశారు నువ్వు? దరిద్రుడా, ఇద్దరం కలిసి సమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని. దరిద్రుడా, నీ మొక్కులోంచి సీమిడి కారినప్పుడు నా సెట్తో సీమిడి దూర్చేవాడిని. దరిద్రుడా, నీకు నేను. అదో పెద్ద సర్వీస్ చేసావు, బొంగులో సర్వీస్. ఏం మాట్లాడారు నువ్వు? అన్నయ్యను చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి నాకు అన్నయ్య లేడు. అన్నయ్యను కొడతావు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? నన్ను కొడతారు నువ్వు? అన్నయ్యను కొడతావు నువ్వు? మనిషా పశువా? పశు చూడు, వేరే వాళ్ళు చెప్తున్నారు. దరిద్రుడా, అసలు నా తమ్ముడే కాదు. దరిద్రుడా, నువ్వు వద్దురా, ఇంక నీతో ఉండడం కష్టం. నేను కూడా ఉంటాను రా, నీతో అవసరమే లేదు. ఏమండి ఆమ్లెట్ ఎవరికి? బావగారికి. ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్? నీకు బావెవడే? నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడగ ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతా నువ్వు? ఎవడా బొంగులో ఆమ్లెట్? నీ ఆమ్లెట్ నేనే కలిసి ఉంటాను రా బొంగులోది. అవసరం లేదు, గోడేసేయండి. ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ పోరా పోరా. ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి? ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి, నాకు అర్థం కావట్లేదు. రే చిన్నోడా పెద్దోడా, ఏంట్రా ఈ గోడ ఏంట్రా? ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును. ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి బొంగులో కలిసి ఉంటారేంటి? అంటే ఇంకా కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడినే బాగా చూసాడు, నాకు అవసరం లేదు. వాడు ఎంత కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి? వెళ్ళిపోరా. అమ్మ పిలిస్తే నేను వెళ్ళన్నా, పెళ్ళం పిలిస్తే ఏమండి? ఏంటి ఏమండి? ఇక్కడే ఉండు. మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు, మాకు నాన్న లేడు. అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పెళ్ళం, మా అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు. నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును, అంతే. ఏమండి ఇక్కడ 3 ఉన్నా అన్నారు. నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకొని వెళ్ళు. 3 ఉన్నాను రాసుకో, దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం. నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే, అమ్మని బతికే ఉన్నాను రా. నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని ట్యూబ్లో పుట్టా. ఏమండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రోయ్. అమ్మ లేదని రాసుకో. ముగ్గురే. రండి. ఏం తొంగి చూస్తున్నావు? అమ్మా రా పడుకో.
ప్రతి అడ్డమైన కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న ఈయన్ని. అవును సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో అక్కడ, ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థం కావట్లా నీకో. ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతాను. ఇదేం తిన్నాదో లేదో. విడిపోయామని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. మొగుడు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరేనే. ఆమ్లెట్ తింటారంట. ఏమే అరే రత్న లేరా అరే రత్నంగా లేరా, ఇప్పుడు దొరికారా నాకు. ఏంట్రా కుక్క కరిసిందా, పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు మా అమ్మ మీద రాళ్ళేస్తున్నాడు చూడు గోడ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్నే, అందుకే రాయేశాడు. అబ్బో మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరుతుడు ఆడు కొండ ముఖం వాడును. మా నాన్న నేను అంటే బాగోదు. నానా ఏనన్నా పరాయి ఆడదాం మీద రాయడానికి సిగ్గులేదు. ఆడదా నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. పడుకో పడుకో. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకు ఏమైపోయిందో. ఏమయ్యో ఓ మనిషి, తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషో. అవ్వా అయ్యా అయ్యా, అరే ముత్యు, అరే మీ అమ్మరే చూడరే, మీ అమ్మ చూడు. ఏం చేస్తుందా మీ అమ్మ? ఇదేనా పెంపకం? రే మీ అమ్మ చూడరే. ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది, నేను లేచే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. నీ ఆయన మీద మన్ను కూడా. మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏయ్ ముందు దిగు. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు, ఆమ్లెట్ తింటారా? అన్నట్టు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరు ఇద్దరును. మేము ఇద్దరం రామలక్ష్మణులో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాల. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో ఆ ఇంటికి వెళ్తావు, మా ఇంటికి రా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మావయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే గ్యాప్ లో ఒక డైలాగ్. ఇదిగో మామయ్య ముందు ఈ స్వీట్ తిను. మావయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మావయ్య నా హాట్ తినప్ప నువ్వు ట్యూబ్లోకి వెళ్ళిపోతావు. తింటాను రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో ఆ తింటాను రా. మావయ్యడి మావయ్య, అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేక నీతో మాట్లాడేది ఏంటి? దరిద్రుడా. అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా. తమ్ముడు నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య. కొంచెం తిను, కొంచెం తిను. ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య, సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మ అంటే లేదా? మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడ ఎక్కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. ఎవడ గోడ పెట్టింది, మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడుతూ గోడ పెట్టేస్తున్నారు. నాన్న మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణులా కలిసే ఉంటారు కదా? అవునమ్మా, ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ. పితృదేవో భవ. ఈ ఆనంద సేవలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగడం వల్ల నిజాలు బయటకు చేస్తాము. అన్నయ్య నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల గతం బయటికి తండుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు, నేను రానేమను. రావద్దు.
లోపలే ఉండు. గతాన్ని ఉంటే చెప్పాలి తమ్ముడు, ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం తొక్కేసావు కదా, తొక్కావు కదా, అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అని ఎక్కిరిచావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంటో చూస్తావు అడవి దున్నా. అన్నయ్య అనే అధికారంతో నా బాల్యాన్ని మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును, వెనక్కి తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకున్నా కదరా. కొండముచ్చు నేల. నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం ఆడ. నువ్వేనా గొర్రెలు అడవి మనిషివిరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. సెట్ ప్రాపర్టీ. మా అమ్మాయిది, మా అమ్మాయిది ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెంటల్ దానా లోపలికి వెళ్ళు. అమ్మా అమ్మా, పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? పడుకోవడానికి సిగ్గులేదా నీకు? మీ నాన్న ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆల్రెడీ గాలి నా కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. అవును, గాలి నా కొడుకువే. నువ్వు టెస్ట్ బిప్ నా కొడుకువేరా. నువ్వే కుక్కలో ఉమ్ముని వెళ్ళిపోతావు. మీ అమ్మరా? అమ్మ లేదు, టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేగా. ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటా. నీ ఆమ్లెట్ దండమమ్మా, పడుకో తల్లి. ఏమే ఏమే లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అదే బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికావరా లేరా రే? ఏంట్రా చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే, మీ అమ్మ నా చేయబడుకుందాక చూడు. అరే ముసలాగా టెంకాయ మా అమ్మని లేపుకెళ్ళ ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నన్ను కొట్టడానికి. అమ్మో మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు, మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు. రే, మీరిద్దరు కలిసిపోండి రా. మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య, ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ తమ్ముడు. హలో, అరే సెట్ గోడ తీయండి రా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్, ఓ పెగ్గేయాలన్నయ్య. సైడ్ 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 ప్లీజ్. जबरदस्त खतरनाक कॉमेडी शो సో చంద్ర గారు ఎపిసోడ్ లో మీరు ఏ స్కిట్ చేయాలో ఆ థీమ్ మా జడ్జెస్ డిసైడ్ చేయబోతున్నారు. సో నాగబాబు సార్, రోజా గారు థీమ్. సో ఎప్పుడు మీ స్టైల్ మీ థీమ్ తో మీరు చేస్తూ ఉంటే రొటీన్ అయిపోతుంది. వేరే టీమ్ లీడర్ చేసిన మంచి స్కిట్ ని మీకు ఇచ్చి మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం. రాకెట్ రాఘవ్ గారు థియేటర్ స్కిట్ ఉంది, అది చాలా ఎంజాయ్ చేశాను నేను. అది మీరు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. షూర్ మేడం. సో థియేటర్ లో చమ్మక్ చంద్ర గారు ఎలాంటి సినిమా చూపిస్తారో చూద్దాం. సుధాజ సీట్ మీద ఖర్చుపోయి అలాగే అలాగేనండి. ఖర్చుపోయి. అమ్మయ్య, సీట్ దొరికింది. కూర్చో నాన్న, ఇక్కడ కూర్చో. నాన్న ఈ చేర్చలేకున్నాయి, ఇంటికెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? సినిమా అయిపోయిన తర్వాత డిసెం తీసుకొని అన్ని సీట్లు వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే నాన్న. ఏం చేస్తున్నావు నాన్న? నట్టు బీకుతున్నా. ఇప్పుడు వద్దులే నాన్న, జనాలు సినిమా చూస్తున్నారు కదా, అయిన తర్వాత పీకుదులే. సరే నాన్న, కూర్చో. నా నెంబర్లు ఎక్కడా? నెంబర్లు సార్, ఈ రెండు మా సీట్లండి. ముందు మేము ఖర్చు పేసాం సార్. ఇక్కడ సీట్ల మీద ఖర్చు ఉండదు సార్, నెంబర్లు ఉంటాయి. నెంబర్లు ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది సార్. మా ఊర్లో ఖర్చు పేసుకొని కూర్చుంటాం మేము.
సిటీలో అలా చూడడానికి కుదరదు. మా ఊర్లో చూసిన అదే సినిమా, ఇక్కడ చూసిన అదే సినిమా. సినిమా ఒకటి అయినప్పుడు సీటు విషయంలో ఒకటిగా ఎందుకు కాకూడదయ్యా? ఇదేంటిది మేనేజర్? వచ్చి నేను మేనేజర్ ఏమైందయ్యా? ఏమైంది? ఏమైందంటే ఆ 2 సీట్లు మావే, అది లేవని చెప్తే మా ఖర్చు వేసామని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి మీ టికెట్లు ఇవ్వండి. ఈ ఒక్క సీటే మీది. అమ్మా నీది ఆ కార్నర్ సీట్, అక్కడ వెళ్ళి కూర్చో. లేక ఆ సీట్ నాదే. ఎవడా నువ్వు? రిటైర్మెంట్ నుంచి తెచ్చావా? బద్దతల్లోరా గుద్దుతే గున్న పగిలిపోద్ది. ఎంత బాగా జైలాగా చెప్తున్నాడు. నువ్వు హీరో అవుతారా? లైఫ్ లో హీరో అవుతా నాకు ఐడియా. నీ సీటు వెనకాల ఉంది, ఒకసారి ఇక్కడ. ఏంటి మేనేజర్ గారు ఇది? ఫ్యామిలీతో నేను సినిమాకి వస్తే నా ఫ్యామిలీని విడిదిస్తారా మీరు? శాపం తగులుద్ది నీకు, నా ఫ్యామిలీ శాపం తగులుద్ది. ఇప్పుడే చెప్తున్నా. శాపాలు పెడతావేంటయ్యా? మరి విడిదిస్తే శాపాలు పెట్టాక స్నాక్స్ పెడతారా? ఏంటో రకరకాల మనుషులు వస్తారు థియేటర్ కి. రకరకాల సినిమాలు రావా మీ థియేటర్ లోకి? చెప్పండి. ఐ లవ్ యూ టూ. సుజాత, ఈ సినిమాలో క్లైమాక్స్ లో దయ్యం ఎవరో నీకు తెలుసా? అయ్యో తెలియదండి. నాకు తెలుసు, చెప్పమంటావా? చెప్పండి. సార్ మీకు దండం పెడతాను సార్. సస్పెన్స్ కోసం సినిమాకి వచ్చాను సార్. దెయ్యం ఎవరో ముందే చెప్పేస్తే ఎందుకు సార్ సినిమా చూడడం మేము? నేను నీకు చెప్పానా? నేను నీకు చెప్పానా? మా ఆవిడకి చెప్తున్నానయ్యా. ఆవిడ చెప్పిన నాకు కింద పడతాడు సార్. నేను ఎందుకు వినబడాలి? అన్ని మూసుకొని కూర్చో, అన్ని వినబడవు. క్లైమాక్స్ లో దయ్యం ఎవరంటే వెరీ గుడ్. బాగా ఆడుకున్నాను, బాగా ఆడుకో. ఏంటి సార్ ఇది? థియేటర్ ప్లే గ్రౌండ్ సార్ ఇది? 3 సంవత్సరాలు దాటితే టికెట్ తీసుకోవాలని రాసి ఉంటుంది. అవును, కానీ చిన్న పిల్లలు థియేటర్ లో అల్లరి చేయకూడదని ఎక్కడ రాసి ఉంటది బ్రదర్? సూపర్ లాజిక్. 2 రౌండ్లు వేసుకున్నా. నీ సంతోషాన్ని హరించే హక్కు ఇక్కడ ఎవరికి లేదు. వేసుకో. అది ఆపండి సార్, చెవులు దొబ్బేస్తున్నాయి ఇక్కడ. ఆపు నాన్న, ఆపు. నువ్వు కాసేపు ఊతే ఇక్కడ చెవిటోడు అయ్యేటట్టున్నాడు. వెనకెళ్ళి కూర్చోపో. సుజాత, ఏమండి? చిన్నోడు పడుకున్నాడా? ఇప్పుడే పాలు తాగి పడుకున్నాడండి. పెద్దోడు ఏడుస్తున్నాడే, ఈడు కూడా కొద్దిగా పాలివా? సరే వాడిని పంపించండి. కొద్దిగా మామిడికి ఇస్తారా వాడిని? మళ్ళీ సుజాత, ఏమండి? ఈడు మళ్ళీ ఏడుస్తున్నాడే. వీడిప్పుడే పడుకున్నాడండి. ఈడు కొద్దిగా ఇంకా పాలు పట్టు పంపిస్తున్నా. హలో బ్రదర్. హలో, ఏం కావాలి? కొద్దిగా మా ఆవిడకి పిల్లోని పంపించండి, కొద్దిగా పాలు ఇస్తుంది. ఇవ్వవా? మరి ఈడికి నువ్వు పాలి. మరి నువ్వు పాలు ఇవ్వ, పాలు ఇచ్చేదాకా పంపించవు అంటే నా కొడుకు ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావురా? నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా? సార్ పిల్లాడిని అలా ఏమంటే ఎందుకు సార్ అలా కోపడుతున్నారా? మీరు ఇక్కడ కూర్చొని పాస్ చేస్తే తెలుస్తుందండి మా ప్రశ్న ఏంటో. పాన్ కార్ మహోడా ఇవ్వండి. ఏంటండి మీ వాడు పాస్ పోస్తాడు? పిల్లోడు అన్నప్పుడు పాసే పోస్తాడు. ఓడకానో విసుకునో పోయాడు బ్రదర్. ఆయన నువ్వు చిన్నప్పుడు పోయలేదా? దారం కట్టుకొని తిరిగావురా? ఓ చెప్తున్నాడు ఏదో పెద్ద. నీ వల్ల మంచి మంచి ఎమోషన్ సీన్స్ మిస్ అవుతున్నారు బ్రదర్. నా ఫ్యామిలీ ఎమోషన్స్ కంటే గొప్ప ఎమోషన్ ఏం కాదు అది. ఇంకో పిల్లోడు వచ్చాడు, ఇటువంటి. ఇటెప్పుడు వచ్చాడు? ఎప్పుడో వచ్చాడండి. ఇటువంటి. ఈ అబ్బాయి ఎవరైనా జడ లాగుతున్నాడండి. వదలరా? వదలను. నాన్న, ఆవిడ జడ ఎందుకు లాగుతున్నావు నాన్న నువ్వు? నచ్చలేదు. ఇక్కడ నాకు ఏదో నచ్చలా, నేను కాంప్రమైజ్ అవ్వలేదా? ఎవరు ఎదవ నీకు? నేను వెదవని అన్నాను, నువ్వు వెదవా? కాదు. మరి కానప్పుడు నువ్వు వెదవలాగా ఎందుకు అరుస్తావు? కూర్చో బ్రదర్. ఏం కావాలి నీకు? తాళం పడిపోయింది, ఇంటి తాళం. ఒక్కసారి వెతుకుతాను, ఒకసారి లేవండి. నేను లేకను. లేవవా? సుజాత, ఇంటి తాళం ఎలాగా లేదు కాబట్టి సినిమా అయిపోగానే
మరి ఎక్కడికి వెళ్ళాలరా నేను? నా ఇంటి తాళం లేదు. నా ఇంటికి వెళ్ళక నీ ఇంటికి రాక థియేటర్లో కాపురం చేయాలరా నేను 3 పిల్లలతో? సినిమా అయిపోయిన తర్వాత నీకు నచ్చినంతసేపు వెతుక్కోరా. ఇవంటే ఇప్పుడు లేవు అనమాట. లేవను. ఈడు లేవలేదనుకో, సినిమా క్లైమాక్స్ లో దయ్యం ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు లేవయ్యా స్వామి, ఆ దయ్యం ఏవో ఇప్పుడే చెప్పేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముంటుంది. లేవురా పుట్టాను లేవు లేవు. ఏమండి ఇంతమంది తిట్టినాక లేకుంటే బాగుంది. నీ ఇంటి దగ్గర పక్కన ఎవరు ఉండరు కదరా? అవును, నీకెలా తెలుసు? నువ్వు జనాల్లో ఉంటే ఒక రకంగా ఉండేవాడురా, జనాల్లో లేకపోవడం వల్లే రకరకాలుగా ఉన్నారా నువ్వు. నువ్వు ఎంత మంచి ఫిలాసఫీలు చెప్పినా నాకంటే గొప్ప ఫిలాసఫీలు చెప్పలేవు. కానీ పక్క జరుగు, తాళం వెతకాలి. ఏ నా తాళం పోయింది బ్రదర్, లేవో ఎత్తుకండి అందరూ. ఎక్కడ ఉండాలి? ఎంతసేపు వెతుకుతారా నువ్వు? తాళం దొరికేంత వరకు వెతుకుతావయ్యా. సుజాత, తాళం కనబడట్లేదే. అయ్యో, మీకెప్పుడు వెనక జోబులో తాళం పెట్టుకోవడం అలవాటు కదండి, ఒకసారి చూడండి. వెనక జేబులోనా? బ్రదర్ ఉంది. కూర్చోండి కూర్చోండి. సుజాత సుజాత సుజాత, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. సుజాత సుజాత, లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఎన్నిసార్లు చెప్పుకున్నారా ఐ లవ్ యూ టూ అని? మీ ఆవిడకి చెప్పానా? నేను ఇంతవరకు ఒక్కడిని కూడా కొట్టలేదురా. నేను చూస్తుంటే చంపేయాలనిపిస్తుందిరా నిన్ను. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు సైక్ ఆర్టిస్ట్ కు చూపించుకోవాలి. సుజాత, అమ్మవారి సీన్ వస్తుంది, కళ్ళు మూసుకో, లేకపోతే నీకు పూనకం వస్తుంది. మీ ఆవిడికి పూనకం వస్తుందా? ఈ సదుపాయం ఉందా మాకు? అయ్యో, మా ఆవిడకి పూనకం వస్తుంది, పిల్లని పట్టుకోండి. పట్టుకో. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పాపం. ఏమండి, నాకేమైందండి? నీకేమవ్వలేదమ్మా, మాకు వాచిపోయిందమ్మా, మాకు వాచిపోయిందమ్మా. ఏంటండి రచ్చా? ఏంది రచ్చ అని అడుగుతున్నా. వాడు ఎవడో రాకెట్ రాఘవ అంట, మార్నింగ్ షోకు ఫ్యామిలీతో వచ్చి జనాలు సావు దొబ్బెళ్ళాడు. మీరు మ్యాట్నికి ఫ్యామిలీతో వచ్చి జనాలు సావు దొబ్బుతున్నారు. మీ థియేటర్ అంత పవర్ఫుల్. ఫ్యామిలీతో సినిమాకి వస్తే నా పిల్లానికి ఒక కార్నర్ లో, నాన్న ఒక కార్నర్ లో, నా కొడుకులు ఒక కార్నర్ లో పెడితే ప్రెస్టేషన్ ఇలాగా ఉంటది. బుద్ధి 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 వచ్చింది. మీరు ఇక్కడ ఇలా కూర్చోండి. ఇప్పుడు బాగుంది, అది ముందే చేయాలి. ఏమండి, హ్యాపీగా సినిమా చూడొచ్చు కదూ? ఐ లవ్ యూ. ఆడియన్స్ అందరికి ఒక అనౌన్స్మెంట్. మీలో ఒక వ్యక్తి వేరేవాడి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చాడంట. ఆవిడ మొగుడు థియేటర్ బయట ధర్నా చేస్తున్నాడు. నేను లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసే లోపు ఆవిడెవరో బయటికి వెళ్ళిపోవాలని నా విజ్ఞప్తి. లైట్స్ ఆఫ్. అందరు ర్యాంక్ ర్యాంక్స్ ఎంతనే వచ్చినారా వీళ్ళు? అవునండి. ఏరా దరిద్రులారా, మా ముఖాలు చూడండి దరిద్రులారా. ఇన్ని పట్టుకో సుజాత, వేపాకు తూర్నలేవి. అరే పాట ఏంట్రా ఒకసారి.